ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి మిథున రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారం అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ వారం మొత్తంలోని మరి ఈ మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి గురువుగారు. ముఖ్యంగా వచ్చేసి ఆదాయం పరంగా మరి వీరికి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? ఉద్యోగస్తులకు కానీ, గృహిణీలకు కానీ, లేదంటే వ్యాపారస్తులకు. సో మరి వీరికి ఎలా ఉంటుంది ముఖ్యంగా? మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ వారం 2024 సంవత్సరంలో జూన్ 16 నుంచి మనకి ఈ వారంలో బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే లోజర్స్ అయిపోయారు వీళ్ళు. ఇంతకుముందు ఇంకా చాలా బాగున్నదన్నమాట. ఇప్పుడు జగన్ గారి ఆరుద్ర నక్షత్రం మనం మిథున రాశి, అక్కడ పాపం ఓడిపోయారు. అదేవిధంగా ఆ రాశిని కంపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ మిథున రాశి వాళ్ళు. ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యాటిట్యూడ్ వల్ల బంధువులను పోగొట్టుకుంటారు. ఉద్యోగస్తులు ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే వాళ్ళ క్రింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంప్లాయీస్ని పోగొట్టుకుంటాడు, మానేస్తారనమాట వాళ్ళు. అలాగే అన్నదమ్ములు ఈ మిథున రాశి వాళ్ళకు ఉంటారు. ఆస్తుల వ్యవహారాల్లో పంపకాలలో పాపం ఎంతో క్లోజ్గా అన్నా నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే చెల్లి నువ్వు లేవని దొంగ ప్రేమలతో ఉండేవారు వీళ్ళు. ఆ ప్రేమలు ఇప్పుడు ఏమవుతాయంటే పాపం విడిపోతారు యాటిట్యూడ్తో. ఆస్తి ఎక్కువ చెల్లికి ఎక్కువ వెళ్ళిపోతుంది, నా పిల్లలకి ఏది అని. సో ఈ వారంలో ఖచ్చితంగా అనమాట. సో ఈ మిథున రాశి వారికి ఏంటంటే ఈ ఒక్క విషయంలోనే బాగాలేదు, మిగతా విషయాల్లో ఎంప్లాయ్మెంట్ విషయాల్లో అద్భుతంగా ఉంది. కెరీర్ పరంగా ఎంతో ఎదుగుతారు. కుటుంబ సభ్యుల విషయంలో కాస్త ఒడిదుడుకులు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, ఇన్కమ్స్ను అడిగిన విధంగా ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి. చక్కగా జీతాలు చాలా ఎక్కువ పెరిగినాయి, హైక్ ఇన్ శాలరీస్. అండ్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అని చెప్పేసి ట్రయల్స్ వేస్తున్నటువంటి వాళ్ళకి కొంతమందికి వీసా రాలేదు కొంచెం అడ్డంకుల వల్ల. అర్ధాష్టమ శని ఉన్నాడు అక్కడ. అందువలన ఈ మిథున రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందంటే రవి, బుధ, శుక్ర, గురులు ఏ స్థితిలోనూ లాభంలో కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం లాభంలో ఉండడము, రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు భాగ్యంలో శని, అర్ధాష్టమ కేతువు ఇది జరుగుతోంది. ఎప్పుడైతే ఈ యొక్క అర్ధాష్టమ కేతువు ఉన్నాడో వీళ్ళకి ఎలా అంటే అన్ని పనుల్లోనూ అడ్డంకులు. ఫారిన్ టూర్స్ వెళ్ళాలండి మేము అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఫారిన్ టూర్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి అడ్డంకులు అనేటటువంటివి వస్తాయి. ఎక్కువ డిప్రెషన్కి గురవుతారు అనమాట వీళ్ళతో కనుక మనం మాట్లాడితే, మిథున రాశి వాళ్ళతో కనుక మనం దూరంగా ఉండకుండా మాట్లాడితే మనల్ని కూడా డిప్రెషన్లో లాగేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇనప బిజినెస్లో స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేసినా వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. అదేవిధంగా హాస్టల్స్, ఫుడ్, హోటల్స్, బట్టల షాపులు ఇవి స్టార్ట్ చేసుకోవచ్చు, కొత్త వ్యాపారాలు. తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా లాభాలు అనేటటువంటివి వీళ్ళకి వస్తాయి. సినిమా రంగంలో సినిమా హీరోయిన్లు, సినిమా హీరోలకు ఫుల్ డిమాండ్. మిథున రాశి వాళ్ళు తీసినటువంటి సినిమాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా స్టెబిలిటీ అనేటటువంటిది ఈ వారం ఉండదు. ఏదైనా పని చేసినప్పుడు మనం డేర్ అండ్ డాష్గా చేయాలి. ఎప్పుడు కూడా వీళ్ళ నేచరే అది. ఏంటంటే మిథున రాశి వాళ్ళు ముందుకు వెళ్ళినవరు, వెనక్కి సాగనివ్వరు. కాలికేస్తే మడికేస్తే కాలికి. ఈ వారం ఇంకా చాదస్తం ఎక్కువైపోయి ప్రతి పని కూడా అడ్డంకులు వీళ్ళే పెట్టుకుంటారు. ఒకటి చేపల రొయ్యలు, చెరువులు బిజినెస్లు బాగుంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కోరుకున్న చోట్లకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి వారంలోని వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఈ వారంలోని వీరికి ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఈ వారం మొత్తంలోని చూసుకున్నట్లయితే వీరు ఇంకా మెరుగైన ఫలితాలు సంపాదించాలి అన్నా కానీ మీరు చెప్పారు ఇందాక కుటుంబ సభ్యుల మధ్య కాస్త కలత వస్తుంది అనేసి. సో ఇలా ఉన్న చిన్న దోషాలు తొలగిపోవాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఉన్న దోషాలు తొలగి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటారు? కేతు జపం, కేతు స్తోత్రాలు ఇవి చేయాలా. కేతువుకు కిలోంప ఉలవల్ని ఈ కేతు అంటే ఏంటంటే మల్టీ కలర్డ్ వస్త్రాలు అన్నమాట. అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని, చిత్రవర్ణం కలిగిన వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి, గుళ్ళో కానీ ఇంట్లో కానీ. ఆ తర్వాత గరిక గడ్డి తెచ్చి ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు
కనుక పూజ చేసి గణేశునికి కనుక అర్పించినట్లయితే వీళ్ళ యొక్క దోషాలు పోయి ముందుకు వెళతారనమాట. ఓకే. ఓకే గురుగారు. మిథున రాశి వారికి వచ్చేసి ఈ వారంలోనే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? అలాగే వీరి యొక్క జాతకంలో చూసుకున్నట్టయితే రాశిలో ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఈ వారంలో వీరు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు.